ఒక గౌరవం జరిగింది. ఏమిటా గౌరవం అంటే కోస్టా కంకార్డియా అనేటటువంటి ఒక, చూడండి కోస్టా కంకార్డియా ఎంత అద్భుతమైనటువంటి 4200 మంది ప్రయాణికులు ప్రయాణం చేసేటటువంటి వాడని. ఈ వాడ భయంకరమైనటువంటి ప్రమాదానికి గురయింది. ఎంతో మంది చచ్చిపోయారు. కారణం తెలుసా అండి? అదిగో మీరు చూపిస్తున్నారు. ఎలాంటి వాడు ఎలా అయిపోయిందో చూడండి. ఎలాంటి వాడు ఏ విధంగా తగలడిపోయిందో చూడండి. 4200 మందిని ప్రయాణంలో తీసుకెళ్తున్న ఈ వాడను నడిపించే కెప్టెన్ నిర్లక్ష్యంగా వాడను నడిపించాడు. అడుగు బాగా రంధ్రం పడిపోయింది. ఫలితంగా ఆ వాడ మునిగిపోబోతుంది, కుప్పకూలిపోబోతుంది. అది పసిగట్టినటువంటి కెప్టెన్ ఏం చేయాలండి? వాడని కాపాడుకోవాలి, వాడలో ఉన్న వారిని కాపాడుకోవాలి. మీకు విషయం తెలుసా? విమానాన్ని నడిపించే పైలట్ కావచ్చు, వాడని నడిపించే కెప్టెన్ కావచ్చు, విమానం కానీ వాడ కానీ ప్రమాదంలో పడినట్లయితే వారి తుది శ్వాస వరకు వారిని నమ్మి ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నం చేయాలి తప్ప వారి ప్రాణాలు కాపాడుకోవడానికి వీలు లేదు. విమానం ఎక్కుతున్నాము అని అంటే ఆ పైలట్ నమ్మి ఎక్కుతున్నాం. ఓడలో ప్రవేశిస్తున్నావు అంటే ఆ కెప్టెన్ని నమ్మి నువ్వు ఓడలో ప్రవేశిస్తున్నావు. అలా నమ్మి నువ్వు ఓడలో ప్రవేశించినప్పుడు, నమ్మి నువ్వు ఫ్లైట్లోకి ప్రవేశించినప్పుడు, ఆ ఫ్లైట్ ప్రమాదంలో ఉన్నప్పుడు, ఓడ ప్రమాదంలో ఉన్నప్పుడు, నన్ను నమ్మి వీళ్ళు ఓడలోకి వచ్చారు, నన్ను నమ్మి ఫ్లైట్లోకి వచ్చారు అనేటటువంటి ఇంకిత జ్ఞానం ఉన్నటువంటి పైలట్ లేదా కెప్టెన్ తన చేతుల్లో ఉన్నటువంటి వారి ప్రాణాలు కాపాడాల్సిన ప్రయత్నం చేయాలి తప్పించి తన ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం మాత్రం ఏ కోశానా చేయకూడదు. ఒకవేళ ఆ విధంగా తన ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తే అతను తీసుకెళ్లి తిన్నగా జైల్లో పెట్టేస్తాడు. కోస్టా కంకార్డియా అనేటటువంటి షిప్ ప్రమాదంలో పడినప్పుడు ఆ ఓడ నడిపించే కెప్టెన్ చేసినటువంటి దుర్మార్గమైన పని తెలుసా ఏంటో? లైఫ్ బోట్ ఉంటే అంటే మునిగిపోతున్నప్పుడు తప్పించుకోవడానికి కొన్ని పడవలు ఓడలో ఉంటాయి. ఆ పడవను బయటికి దించాడు. చక్కగా ఆ పడవలో కూర్చున్నాడు. చక్కగా పడవ వేసుకుని వెళ్ళిపోయాడు. తన కళ్ళ ముందే ఆ ఓడ కుప్పకూలిపోయింది. అనేక మంది చచ్చిపోయారు. ఓడను కాపాడాల్సిన వాడు, ఓడను రక్షించవలసిన వాడు ఏమీ ఎరగనట్టుగా తన బాధ్యతను పక్కన పెట్టి పడవలో లైఫ్ బోట్లో తాను కూర్చొని తను కాపాడుకున్నాడండి. ఆ కెప్టెన్ యొక్క నిర్లక్ష్యం వల్ల తునాతునకలైపోయింది. ఆ తర్వాత కుప్పగూలిపోయింది. సహోదరి సహోదరులు, తన కళ్ళ ముందే తను నమ్మినటువంటి వాళ్ళు వాళ్ళలో మునిగిపోతున్నారు, చచ్చిపోతున్నారని తెలిసి కూడా ఏమాత్రం చలనం లేకుండా వెళ్ళిపోయినటువంటి ఆ ఓడ కెప్టెన్ చూసి మీకు చిరాకు అనిపిస్తుంది కదా, కోపం పుడుతుంది కదా, దుర్మార్గుడు అనిపిస్తుంది కదా. అయితే వినండి, ఈరోజు మనలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. పాపము అనేటటువంటి సందర్భంలో మునిగిపోతున్న వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. నశించిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రక్షించగలిగిన దేవుడు ఉన్నాడు, కాపాడగలిగినటువంటి లోకరక్షకుడు ఉన్నాడు అని తెలిసిన నువ్వు ఏమాత్రం పట్టించుకోకుండా నువ్వు మౌనంగా ఉంటున్నావంటే ఒకసారి ఆలోచించు. నువ్వు ఆ ఓడ కెప్టెన్కి నీకు ఏదైనా తేడా ఉందంటారా? ఏదైనా వ్యత్యాసం ఉందంటారా? ఒకసారి ఆలోచించండి. నీ భర్త నశించిపోవట్లేదా? నశించిపోతుంది. నీ భార్య నశించిపోవట్లేదా? నశించిపోతుంది. నీ బిడ్డలు నశించిపోవట్లేదా? చిన్న ప్రాయంలోనే, చిరు ప్రాయంలోనే సెల్ ఫోన్లు, అందులో బూత్ సినిమాలు చూస్తూ, టీవీలో బూత్ సినిమాలు చూస్తూ, భూత ఆలోచనలు చేస్తూ, కామ వికార చేష్టలతో తేలిపోతున్న వాడు మన మధ్య లేరా? తాగుడు చేత పాడైపోతున్న భర్త, గొంతెమ్మ కోరికల చేత పాడైపోతున్న గయాని భార్య, అలాగే లోకాశంలో పడి నశించిపోతున్న బంధువులు నీ చుట్టూ ఉన్నారే. అలాంటి వాడు నశించిపోతూ ఉండగా నువ్వు మౌనంగా ఉంటున్నావంటే నాకెందుకులే అని నువ్వు అనుకుంటున్నావంటే ఆ వాడ కెప్టెన్కి నీకు ఏమిటి తేడా? ఒకసారి ఆలోచించు. ఆ రోజుల్లో ఎవరి దగ్గరికైనా ఒక వార్త చెప్పాలంటే ఖచ్చితంగా నడిచైనా వెళ్ళాలి. ఒకవేళ సముద్రం కానీ నది కానీ ఉన్నట్లయితే పడవలో వెళ్ళాలి. కానీ ఈరోజు ఫోన్ చేస్తే సరిపోతుంది. ఎప్పటికైనా నువ్వు ఫోన్ చేయొచ్చు, సులభంగా ఫోన్ చేసి మాట్లాడవచ్చు. సంగమా అడుగుతున్నా, యేసయ్యకు అంత భారం నీ పట్ల, అంత బాధ్యత నీ పట్ల ఉంటే ఆయన బిడ్డగా నీకెంత బాధ్యత ఉండాలో ఒక్కసారి
ఆలోచించు. నీ చుట్టూ ఉన్నటువంటి ఎంతమంది అశాంతి చేత, అసమాధానం చేత, కుటుంబంలో సఖ్యత లేక, సమాధానం లేక, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వాళ్ళ జీవితంలో సుఖము సౌఖ్యము లేక, పైపెచ్చు దురలవాట్ల చేత, దుష్ట సాంగత్యము చేత పాడైపోతున్న వాళ్ళు ఎంతమంది నీ చుట్టూ లేరు? వాళ్ళకు మంచి జీవితం కావాలి, వాళ్ళ బ్రతుకు బాగుండాలి, వాళ్ళ కుటుంబంలో సౌఖ్యము సుఖము ఉండాలి, ఐక్యత ఉండాలి. అది ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడని తెలిసిన